ప్రపంచం సృష్టించిన తర్వాత దేవదానవ యక్షలోకాల్లో ఒక అసాధారణమైన వ్యక్తి ఉన్నాడు. అతడే కుబేరుడు, యక్షరాజు. భక్తిమంతుడు, న్యాయవంతుడు, శివుడిపై అత్యధిక ప్రేమ ఉన్న భక్తుడు. ప్రతిరోజూ అతడు ఒకే కోరికతో శివుడిని ప్రార్థించేవాడు. ప్రభూ, నాకు ధనం వినియోగం కోసం కాదు, లోకానికి ధనరక్షణ బాధ్యత ఇవ్వండి. అతని కోరిక స్వార్థం లేనిది. ఇదే అతన్ని మహానుభావుడు చేసింది. ఒకరోజు కుబేరుడు దీర్ఘతపస్సు చేస్తున్నాడు. శివుడు కైలాసంలో పార్వతితో, అక్కడే లక్ష్మీదేవి కూడా ఉన్నారు, చిరునవ్వుతో అన్నాడు, కుబేరుని భక్తి నిర్మలమైనది, కాని అతను ధనం కోసం సిద్ధంగా ఉన్నాడా చూద్దాం. శివుడు తన త్రిశూల శక్తిని తగ్గించి పరీక్షను ప్రారంభించాడు. కుబేరుని రాజ్యం అకస్మాత్తుగా పేదగా మారింది. ధనమాగిపోవడంతో ప్రజలు అతడిని మందలించారు. కాని కుబేరుడు ఒక్క నిమిషం కూడా శివుడిపై అనుమానం పెట్టలేదు. అతడు మళ్లీ ధ్యానం చేశాడు. ఇక్కడే అసలు మహిమ జరిగింది. లక్ష్మీదేవి వరంగా కుబేరునికిచ్చింది అపారమైన నాగవజ్రనిధులు, నవరత్న ఖజానాలు, ధనప్రవాహంపై అధికారమంతా, అష్టలక్ష్మీ రక్షణ. ఇది చూసి శివుడు కూడా సంతోషించాడు. శివుడు అదనంగా బహుమతిగా ఇచ్చాడు అలకాపురం అనే దివ్య రాజ్యం, పుష్పక విమానం, బంగారు నిధులు నిండిన గుహల రాజ్యం. ఇలా శివశక్తి ప్లస్ లక్ష్మీ కరుణ కలిసిన క్షణంలో కుబేరుడు ప్రపంచపు ధనాధిపతిగా అవతరించాడు. కాని కుబేరుడు ఒక్క నిమిషం కూడా శివుడిపై అనుమానం పెట్టలేదు. అతడు మళ్లీ ధ్యానం చేశాడు. కుబేరుడు ధన నిల్వ లేదా రక్షణ, శివుడు అడ్డంకి తొలగింపు. ఈ మూడు శక్తులు ఒకేచోట కలిసినప్పుడు సంపద ప్రవాహం ఆగదు, పెరుగుతూనే ఉంటుంది. అందుకే కుబేర అష్టలక్ష్మీ మంత్రం వినేవారికి ధన ప్రవాహం పెరుగుతుంది, బ్లాకేజీలు తొలగిపోతాయి, మంచి అవకాశాలు వస్తాయి, బిజినెస్ కెరీర్ ఎదుగుతుంది. శివుడి శక్తి, లక్ష్మీదేవి కరుణ, కుబేరుని ఆశీర్వాదం కలిసినప్పుడు ధనం వస్తుంది కాదు, ప్రవాహంలా చేరుతుంది.